మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ కూడా నేను మీకు లెసన్ చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎలాంటి టీచర్లు అంటే ఇష్టం? మేడం, మీకు మాస్టర్ మైండ్స్ పోటీల గురించి తెలుసు కదా, దానిలో పాల్గొనమని ఈ సర్క్యులర్. మన క్లాస్ లో ఎవరి పేర్లు ఇద్దాం? ఏబిసిడీల పేర్లు ఇద్దాం. ఇంకేం మాట్లాడకండి, మార్పులేం జరగవు. మీరు గెలుస్తున్నారు అంతే. ఎలా గెలుస్తాం? అసలు ఎలా గెలవగలం? అదే అర్థం కావట్లేదు. ఏం చేద్దాం? బాగా చదివి ప్రిపేర్ అవ్వండి, ఓకే? కొంతమంది టీచర్లు క్లాస్ తీసుకుంటే పిల్లలు గోలగోల చేస్తారు. అదే నా క్లాస్ అనుకో, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. ఎందుకని అడగవే? ఏదైనా పిల్లలకు చెప్పే విధంగా చెప్తే వినే విధంగా వింటారు. మనం పిల్లలనైతే మహాత్ములు చేయలేంగా. ఐడియా తట్టిందా? లేదురా. ఏం చేద్దాం? ఏమీ చేయలేం. అయితే తప్పదా? తప్పేటట్టు లేదు. ఇంకా ఎందుకు ఇక్కడ? పోదాం పదండి. అందరిలో ఏదో చిన్న అనుమానం కనిపిస్తోంది. ఏమిటి బాలసుబ్రహ్మణ్యం ఇంత మీసాలు పెట్టుకొచ్చాడని? ఏమీ లేదండి, మరో సినిమా, అందులో పౌరాణిక సినిమా. పౌరాణిక పాత్ర ధరిస్తున్నాను కాబట్టి మీసం పెంచుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాకి ఇంకా షూటింగ్ చేయాలి కాబట్టి మధ్యలో తీసివేయడం కుదరదు కాబట్టి ఈ మీసంతోనే పిల్లల మధ్యకు వచ్చాను. మీరేమి జడుచుకోకండి, మీరు కూడా ఏమీ జడుచుకోకండి. స్వాగతం, శుభ స్వాగతం, వెల్కమ్. మీరెంతో మెచ్చిన, మీకెంతో నచ్చిన ఈ మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ హార్టీ వెల్కమ్. మా సండేలను ఫండేస్ చేస్తున్నారని, మా దిల్స్ని థ్రిల్స్ చేస్తున్నారని ఎంతో మంది ఎంతో ఇదిగా మాకు ఉత్తరాలు రాస్తున్నారు. మాకు ఎంతో ఇదిగా ఉంది. ఆ ఇదిని కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తామని మేము అంతే ఇదిగా మీకు హామీ ఇస్తున్నాం. నవ్వు, నవ్వించు, దాన్ని అందరికీ పంచు, అది మీ ఆయుర్దాయాన్ని పెంచు. థ్యాంక్ యూ. ఈ కాన్సెప్ట్ ని మిక్స్ చేసి పిల్లల్లో మానసిక వికాసాన్ని, స్పోర్టివ్నెస్ ని పెంచే విధంగా దీన్ని రూపొందించడం, అది పిల్లల్లో తల్లిదండ్రుల్లో కూడా మంచి రెస్పాన్స్ ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మా మాస్టర్ మైండ్స్ కార్యక్రమం వివరాలను గురించి మీకు మాటిమాటికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతివారం మీరు చూస్తూనే ఉన్నారు. అయినా కొత్తగా చూసే వాళ్ళ కోసమని మరొకసారి, మామూలుగా అయితే ప్రతి కార్యక్రమంలో కూడా ఒకరు మరొకరితో తలపడతారు, ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ మా కార్యక్రమంలో మాత్రం అలా కాదు. ముగ్గురు కానీ నలుగురు కానీ ఒక బృందంగా ఏర్పడవచ్చు, ఒక బృందం మరొక బృందంతో పోటీ పడవచ్చు, ఒక బృందం గెలవచ్చు, మరొక బృందం ఓడిపోవచ్చు. ఓడిపోయినా కూడా గెలవచ్చు. ఓటమి గెలుపుకు పునాది కదా, అదే ఇక్కడ అప్లై చేశాం. సక్సెస్ అయ్యాం. ఓడినా గెలవాలన్న పట్టుదలని, స్పోర్టివ్నెస్ ని పెంచి పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపుతున్నాం. నిజానికి పిల్లలంటే నాకు ఇష్టం, నేనంటే పిల్లలకి ఇష్టం. ఎందుకో మీకు తెలుసు, బాలుణ్ణి కదా. అందుకనే ఏమాత్రం కల్మషం లేని మల్లె పువ్వు లాంటి తెల్లటి హృదయాలున్నటువంటి ఈ చిన్నారి బాల బ్రహ్మలతోటి కాసేపైనా గడిపే అవకాశం నాకు సూత్రధారిగా ఈ కార్యక్రమంలో లభిస్తుందని ఈ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నాను. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మనం వెళ్ళిపోదామా మరి? ఓకే, బాయ్. అందుకే అర్జెంటుగా వెంటనే మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. నౌ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దల్ని, అదే
పిల్లల్ని పరిచయం చేసుకుందామా? ఇప్పుడు మీ అందరికి పెద్దల్ని, అదే ఈ పిల్లల్ని పరిచయం చేస్తాను. పిల్లలు, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మేము ఏబిసిడీలం. ఈఎఫ్జిహెచ్ ఏం కాదు. కాదు. ఎందుకని? నేను ఆనంద్ని. నేను బిందు. నేను చందు. నేను దీపక్ని. అందుకని. ఐసి ఏబిసిడి అన్నమాట. బాగుందో. బెస్ట్ ఆఫ్ లక్ టు యు ఆల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెం. రఘు, సురేంద్ర, కుమారి, లక్ష్మి. ఆల్ ద బెస్ట్ టు యు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలు. నేను అడిగింది మీ పేర్లయ్యా, మీ ఫేవరెట్స్ పేర్లు కాదు. నేను చెప్పేది మా పేర్లే. సరే సరే, కోపం ఎందుకు? ఓకే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, చప్పట్లు. గుడ్. అమ్మాయిలు, తమరి పేర్లు చెప్పుకోండి. నీల, శ్వేత, హరిత, కుంకుమ. బాగుందిరా, చక్కగా ఉన్నాయమ్మా. వివిధ వర్ణాలతోటి చాలా కలర్ఫుల్ గా, టెక్నికల్ గా ఉన్నాయి మీ పేర్లు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. వెల్, ఈ కార్యక్రమంలో రూల్స్ గురించి చెప్పడం రూల్ కనుక నేను మరోసారి మీ అందరికీ చెప్తున్నాను. నేను ప్రశ్న అడుగుతాను. అడగంగానే తెలిసిన వాళ్ళు ఆ బోర్డు మీద మీ ముందున బజర్ను నొక్కాలి. బజర్ నొక్కిన తర్వాత ఎవరు ముందు నొక్కుతారో వాళ్ళు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. బజర్ నొక్కిన తర్వాత కూడా సమాధానం చెప్పలేకపోతే మార్కులు రావు, సరికదా? మైనస్ మార్కులు పడతాయి. అర్థమైందా పిల్లలు? అందుకని బాగా ఆలోచించుకుని ప్రశ్నలు విని బజర్ నొక్కండి. ఓకే అబ్బాయిలు, అమ్మాయిలు, కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న వదులుతున్నాను. రెడీ? చాలా సులభమైన ప్రశ్న. ధృతరాష్ట్రుడి తండ్రి పేరేమిటి? ఎస్, బి, చెప్పు. వ్యాసుడు. కరెక్ట్. తర్వాతి ప్రశ్న జాగ్రత్తగా వినండి. అజ్ఞాతవాస సమయంలో పాండవులు ఏ రాజు కొలువులో పనిచేశారు? ఎస్, ఏ, చెప్పు. నర్తనశాల. అబ్బా, తప్పు తల్లి. విరాట్ రాజు. వెరీ గుడ్. బాబు ఏబిసిడీలు, ఈ మధ్య మీరేమన్నా టీవీలో నర్తనశాల సినిమా చూసారా? మరి ఆ సినిమాలో కూడా విరాటరాజు కొలువులోనే కదా పాండవులు అజ్ఞాతవాసంలో పనిచేశారు. తెలిసి కూడా మీరు సరిగ్గా చెప్పలేదు కాబట్టి 10 మార్కులు మైనస్. హే, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మీరే అజ్ఞాతవాసంలో ఉన్నట్టు మొహాలు వేలాడేస్తారేమిటి? ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎనీబడీ కెన్ స్కోర్. ఆల్ ది బెస్ట్ టు యు. చీర్ అప్. తర్వాతి ప్రశ్న. శ్రావణ కుమారుడి కథ ఏ కాలం నాటిది? ఏమిటి, ఎవరికి తెలీదా? సరే, ఒక చిన్న క్లూ ఇస్తాను. మహాభారత కాలం నాటిదా, రామాయణ కాలం నాటిదా? మహాభారత కాలం. మళ్ళీ తప్పు చేశారయ్యా. రామాయణ కాలం. అమ్మ పిల్లలారా, క్లూ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ బజర్ నొక్కడమా? అది కాకపోతే ఇది, ఆడగాకపోతే మగ. ఇలాంటి వాటికి మార్కులు ఇవ్వబడవమ్మా. ఆహా, అసలు మీ అందరికీ శ్రావణ కుమారుడి కథ తెలుసా? వినండి, చెబుతాను. శ్రావణ కుమారుడి తల్లిదండ్రులు అంధులు, వృద్ధులు. వాళ్ళ కోరిక మేరకు వాళ్ళని ఒక కావడిలో ఎత్తుకుని తీర్థయాత్రలన్నీ చేస్తూ ఓ అడవిలో తల్లిదండ్రులకు దాహం వేస్తే కావడి దించి ఓ నదిలో నీళ్లు ముంచుకోబోతుంటే ఆ శబ్దం విని వేటకు వచ్చినటువంటి దశరథుడు ఏదో జంతువు నీటికొచ్చిందని చెప్పి శబ్దభేది అస్త్రాన్ని ప్రయోగించడం, ఆ అస్త్రం తగిలినటువంటి శ్రావణ కుమారుడు చనిపోవడం, ఆ బాధలో ఆ తల్లిదండ్రులు దశరథుడికి శాపం పెట్టడం, అదే రాముడి వియోగంతో దశరథుడు చచ్చిపోవడం. అది కథ. అది వేరే కథ. ఇప్పుడు ఈ బ్యాచ్ కథ ఏమిటంటే మళ్ళీ -10 మార్క్స్. అందుకే చెప్పాను,
ప్రశ్న విన్న తర్వాత ఆచితూచి బజర్ నొక్కాలి అని. డోంట్ వరీ, లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? ఎస్, లక్ష్మణుడు. కరెక్ట్. తర్వాతి ప్రశ్న, భారతరత్న బిరుదు పొందిన ప్రథమ మహిళ ఎవరు? ఇందిరాగాంధీ. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాతి ప్రశ్న, జై జవాన్ జై కిసాన్ ఈ స్లోగన్ ఎవరిది? లాల్ బహదూర్ శాస్త్రి. ఫ్యాంటాస్టిక్, బాగుంది. తర్వాతి ప్రశ్న, ఈ పక్క నుంచి వస్తున్నాయి జవాబులు, జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. జై హింద్ ఈ నినాదం ఎవరిది? ఎస్, సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రూప్ ఏ వెనకబడుతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాతి ప్రశ్న, తాజ్ మహల్ ఏ నదీ తీరంలో ఉంది? యమునా తీరం. వెరీ గుడ్. గివ్ దెమ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పుడు ఏ బృందానికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయి చూద్దాం. బృందం బి 20 మార్కులు, బృందం సి 20 మార్కులు, గ్రూప్ బి 20 మార్క్స్, గ్రూప్ ఏ అన్ఫార్చునేట్లీ -20. మాకు మైనస్ మార్కులు చూపించడం ఇష్టం లేదు కనుక వాళ్ళ మార్కులు మేము జీరోగానే చూపిస్తాం, అంతే. ఇలా అల్లరి చేయకూడదు. అల్లరి చేశారంటే నా కోపం వచ్చి ఏం చేస్తానో తెలుసా? షార్ట్ బ్రేక్, దట్స్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మైండ్స్ క్విజ్ ప్రోగ్రామ్. ఈనాటి విజేతల్ని మీకు నేను ప్రకటించే ముందు ఒక చిన్న మాట. పోటీ అన్న తర్వాత గెలుపు ఓటమి రెండూ ఉంటాయి. ఒకరు గెలవచ్చు, ఒకరు ఓడొచ్చు. కానీ పడిపోయిన వాళ్ళు పడిపోయినట్టుగానే ఎప్పుడూ ఉండరు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఓడిపోయిన వాళ్ళు పట్టుదలతో కృషి చేస్తే రేపు విజేతలుగా నిలవచ్చు. అలాగే ఇవాళ గెలిచిన వాళ్ళు విజయ గర్వంతో ఊగిపోతూ కృషి చేయడం మానేస్తే రేపు ఓటమిని చవిచూడాల్సి కూడా రావచ్చు. కాబట్టి కృషి చేసి మంచి ఫలితాలను రాబట్టుకోవడమే మీరందరూ కూడా మనసులో పెట్టుకుని చేయాల్సినటువంటి పని. అయ్యా అమ్మా, ఇవాళ విజేతల్ని నేను మీకు ప్రకటిస్తున్నప్పుడు దయచేసి మీరు ప్రోత్సాహపూర్వకంగా చప్పట్టు కొట్టి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. టుడేస్ విన్నర్స్ ఆర్ బ్యాచ్ సి విత్ 120 మార్క్స్. కంగ్రాచులేషన్స్. ఈనాడు టీమ్ సి 120 మార్కులతో ముందంజ వేసింది, విజేతగా నిలబడింది. సో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అండ్ ఆఫ్ కోర్స్ బాలు, దే సక్సీడెడ్ టుడే. కంగ్రాచులేషన్స్ టు యు ఆల్. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇవాళ టీం ఏ వాళ్ళకి మార్కులు రాకపోగా మైనస్ మార్కులు వచ్చాయి. అలా అల్లరి చేయకూడదు. ఇంతకు ముందే చెప్పాను, పడిన గోడలు పడినట్టే ఉండవు, నవ్విన నాపచేను పండుతుంది అని. మీరు డిసప్పాయింట్ కాకండి. బాగా కృషి చేయండి, బాగా చదవండి, 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 చదవండి. పుస్తకానికి మీరు తలవంచండి, ప్రపంచం మీకు తలవంచు. చాలా సంతోషంగా ఉంది మీకు ఈ విషయం చెప్పడానికి. మళ్ళీ వచ్చే ఆదివారం ఈ కార్యక్రమంలోనే కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. బాయ్ బాయ్.